హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నికల్ థింకర్స్. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు వీడియోలో మనము మొబైల్ ఫోన్ అనేది స్లో ఎందుకు అవుతుంది, స్టోరేజ్ అనేది ఎంత క్లియర్ చేసినా సరే మనకు ఆటోమేటిక్గా స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది మనకు తెలియకుండా, గ్యాలరీలో ఏం ఫొటోస్ లేకున్నా సరే. అండ్ మీ ఫోన్ని మీరు స్పీడప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. May I come in? సో గైస్, ఫస్ట్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ మీరు మన అందరి మొబైల్ ఫోన్లో ఆ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ లేకుండా అసలు మొబైల్ ఫోన్స్ ఏ ఉండవు. సో ఆ అప్లికేషన్ ఏంటిదబ్బా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి, ఇదే ఆ అప్లికేషన్. ఇక్కడ ఉంది కదా గూగుల్ క్రోమ్ అని చెప్పేసి. ఆ గూగుల్ క్రోమ్ ఆ బ్రౌజర్ని మనం ఏం చేస్తాము, నార్మల్గా వెబ్సైట్స్ సర్ఫింగ్కి కానివ్వండి, బ్రౌజింగ్కి కానివ్వండి యూస్ చేస్తూ ఉంటాము. కానీ ఈ అప్లికేషన్ మన మొబైల్ ఫోన్ ఎట్లా యూజ్ చేస్తుందో తెలుసా? మన మొబైల్ ఫోన్ పర్ఫార్మెన్స్లో 60-70% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ క్రోమ్ బ్రౌజర్ అది ఒక్కటే యూజ్ చేసుకుంటుంది. అండ్ 60-70% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ జస్ట్ సింగిల్ క్రోమ్ బ్రౌజర్ పైన ఇన్వెస్ట్ అయితే మరి మిగతా యాప్స్ ఏం కావాలి, మిగతా మొబైల్ ఫోన్ పర్ఫార్మెన్స్ ఏం కావాలి? సో మీరే అర్థం చేసుకోండి గైస్. మనము జస్ట్ గూగుల్ క్రోమ్ని బ్రౌజింగ్కి యూజ్ చేస్తాం. సో వేరే దీనికి ఆల్టర్నేటివ్ బ్రౌజర్స్ ఉన్నాయి, లైక్ మోజిల్లా ఫైర్ ఫాక్స్ కానివ్వండి. ఇట్లాంటి బ్రౌజర్స్ చాలా ఉన్నాయి మనం ప్లే స్టోర్లో వెతుకుతే. సో గైస్, అవి డౌన్లోడ్ చేసుకొని అవి యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇఫ్ సపోజ్ మీ మొబైల్ ఫోన్ అనేది స్లో అవుతాయి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రీస్టార్ట్. మనము జనరల్గా చూస్తూ ఉంటాము మొబైల్ ఫోన్స్ని అసలు చాలామంది రీస్టార్ట్ చేయరు. రీస్టార్ట్ చేయకపోవడం వల్ల మీ మొబైల్ ఫోన్ స్లో అవుతుందని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఇఫ్ సపోజ్ మీరు రీస్టార్ట్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో ఏమవుతుందంటే, మీ మొబైల్ ఫోన్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ర్యామ్, మీరు ఏదైతే అప్లికేషన్ని ఓపెన్ చేస్తుంటారో ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్కి స్విచ్ అవుతుంటారు. అండ్ మీరు పాత అప్లికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇఫ్ సపోజ్ మీరు కొన్నిసార్లు మీ ర్యామ్ నుంచి క్లియర్ చేసినా సరే కొన్ని ఆపరేషన్స్ అనేవి బ్యాక్ ఎండ్లో టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేస్తూనే ఉంటుంది. మనము రీస్టార్ట్ చేస్తే మొబైల్ ఫోన్ అనేది ఆ టాస్క్స్ని మొత్తం ఎండ్ చేసేసి, షట్ డౌన్ చేసేసి, ర్యామ్ అనేది రీఫ్రెష్ అవుతుంది అనమాట, ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దాట్ మీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఒక 10-20% వరకు ఇంక్రీజ్ అవుతుంది, బూస్టప్ అవుతుంది. ఏదైతే ఇంతకుముందు స్లో అవుతుంది కదా, దాని నుంచి ఒక 10-20% వరకు బూస్టప్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్న 1 year కాలేదు. 1 year లోపు ఏదైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి కదా మీ మొబైల్ ఫోన్స్కి, ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేస్తున్నారా? ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడైతే 1 year దాటిందో ఆర్ ఎల్స్ మీ మొబైల్ ఫోన్ యొక్క వారంటీ డేట్ అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి కదా, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ ఇన్స్టాలింగ్ దోస్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. వై? బికాస్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంటెన్షనల్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తాయి. ఆ సాఫ్ట్వేర్స్లో బగ్స్ పెట్టి మీ మొబైల్ ఫోన్ని స్లో డౌన్ చేయడానికి చూస్తూ ఉంటాయి. సో వాళ్ళకేం లాభం అని అంటున్నారా? మీ మొబైల్ ఫోన్ అనేది స్లో డౌన్ అయితే మీరేం చేస్తారు? వేరే మొబైల్ ఫోన్కి స్విచ్ అవుతారు, ఆర్ ఎల్స్ కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కుంటారు. కాబట్టి వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఇది. మీ మొబైల్ ఫోన్స్ని స్లో డౌన్ చేసేసి కొత్త ఫోన్స్ కొనిపించే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఇది. సో గైస్, వాళ్ళ స్ట్రాటజీలో మీరు చిక్కుకోకండి. అండ్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకొని మీరు ఇట్లాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ నుంచి సేవ్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్ని. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నేను జనరల్గా చూస్తూ ఉంటాను, చాలామంది మొబైల్ ఫోన్స్ హోమ్ స్క్రీన్స్ పైన ఇట్లా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. నా ఫోన్లో అంటే యాప్ డ్రాయర్ లేదు కాబట్టి హోమ్ స్క్రీన్ పైన ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. కొందరి ఫోన్స్లో యాప్ డ్రాయర్ ఉంటుంది. యాప్ డ్రాయర్ ఉన్నా సరే హోమ్ స్క్రీన్ పైన చాలా అప్లికేషన్స్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నారనమాట. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం ఆన్సర్ చేశారంటే, ఆ యాప్ డ్రాయర్లోకి వెళ్ళి వెతుక్కునే బదులు ఇక్కడ హోమ్ స్క్రీన్ పైనే కనిపించేస్తుంది కదా, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా ఓపెన్ అయిపోతుంది సింగిల్ క్లిక్లో అని అనుకుంటారు. కానీ దీనివల్ల కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి మీకు తెలుసా? తెలియకపోతే చెప్తాను, వినండి. ఎట్లా అంటే, ఇఫ్ సపోజ్ నా హోమ్ స్క్రీన్ పైన ఈ గ్యాలరీ ఆప్షన్ ఉంది. ఈ గ్యాలరీ ఆప్షన్ అనేది యాప్ డ్రాయర్లో కూడా ఉంది. సో ఇక్కడ 2 places-లో ఈ గ్యాలరీ ఆప్షన్ని విజిబుల్ చేయించడానికి దాన్ని 2 సార్లు, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక పనిని 2 సార్లు మీ మొబైల్ ఫోన్ చేస్తుంది అనమాట. సో 2 సార్లు చేయడం వేస్టే కదా, అక్కడ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అనేది ఇన్వెస్ట్ అవుతుంది. సో అక్కడ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఇన్వెస్ట్ అవుతుంది, కానీ మీరు ఒకటేసారి వాడుతున్నారు. సో హోమ్ స్క్రీన్ పైన యాజ్ మచ్ యాజ్ పాసిబుల్
ఈ యాప్ ఐకాన్స్ని తీసేసేయండి. ఒకటో రెండో మీరు జనరల్గా కాలింగ్ ఆప్షన్ కానివ్వండి, కెమెరా ఆప్షన్ కానివ్వండి, ఇట్లాంటివి పెట్టుకుంటే బెటర్. మీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బూస్టప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాప్స్ క్యాచ్ డేటా అని చెప్పేసి మీ స్టోరేజ్లో ఉంటుంది. సపోజ్ మీకు ఎక్కడ ఉంటుందో తెలియకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్తే కింద ఆప్షన్ ఉంటుంది ఒకటి, క్యాచ్ డేటా అని చెప్పేసి. ఈ క్యాచ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఏం యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? సో ఇఫ్ సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు సర్చ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. సో ఈ సెట్టింగ్స్ ఆప్షన్, ఈ సర్చ్ ఆప్షన్ నేను ఫస్ట్ టైం యాప్ను ఓపెన్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ కానికి. అదే సెకండ్ టైం యాప్ను ఓపెన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్గా పాపప్ అవుతాయి ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్ అనేటివి. సో ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్ అనేటివి ఈ క్యాచ్ డేటాలో మన ఫోన్లో క్యాచ్ డేటా రూపంలో సేవ్ అయి ఉంటాయి అనమాట. సో ఇవి మనకు యాప్ అనేది స్పీడ్గా లోడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ క్యాచ్ డేటా. సో మన మొబైల్ ఫోన్లో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, మన మొబైల్ ఫోన్లో మనము రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ ఉంటాయి, కొన్ని రేర్గా యూజ్ చేసే యాప్స్ ఉంటాయి. రేర్గా యూజ్ చేసే యాప్స్కి క్యాచ్ డేటా అవసరం లేదు, మనము ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి. సో ఆ యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఒక 2 to 3 seconds టైం తీసుకుంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఆ 2 to 3 seconds వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే అనవసరంగా ఆ క్యాచ్ డేటాని స్టోర్ చేసుకొని మన స్టోరేజ్ అక్కడ కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ క్యాచ్ డేటాని క్లియర్ చేస్తే మన స్టోరేజ్ అనేది కొంతవరకు ఫ్రీ అవుతుంది అండ్ మన పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యానిమేషన్ స్పీడ్. మన మొబైల్ ఫోన్లో యానిమేషన్ స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ మీకు ఎక్కడ ఉంటుందో తెలియకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సర్చ్ ఆప్షన్లో యానిమేషన్ స్పీడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఆర్ ఎల్స్ మీ మొబైల్ ఫోన్లో డెవలపర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డెవలపర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీరు కిందికి స్క్రోల్ చేస్తే యానిమేషన్ స్పీడ్ అనే ఒక ఆప్షన్ అనేది మీకు పాపప్ అవుతుంది. సో ఈ యానిమేషన్ స్పీడ్ అంటే ఏంటిదంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఎలా అంటే ఓకే, ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఒక యానిమేషన్ లైక్ వెనకాల స్క్రీన్ పోయి ఈ స్క్రీన్ అయితే ఓపెన్ అయింది కదా, సో దీన్ని మనం యానిమేషన్ అంటాము. సో ఈ యానిమేషన్ స్పీడ్ అనేది కొన్ని మొబైల్ ఫోన్స్లో మీడియం ఉంటుంది, కొన్ని మొబైల్ ఫోన్స్లో స్లో ఉంటుంది. ఏ మొబైల్ ఫోన్లో ఫాస్ట్ అయితే ఉండదు. సో దాన్ని మీరు ఫాస్ట్గా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇఫ్ సపోజ్ నా మొబైల్ ఫోన్ ఈ యాప్ ఓపెన్ కానీ ఒక 3 seconds టైం తీసుకుంది అనుకోండి. మీరు ఫాస్ట్ పెడితే జస్ట్ సింగిల్ 1 secondలో ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ దిస్ యానిమేషన్ స్పీడ్ వర్క్స్. మీకు ఏదైతే యాప్ ఓపెనింగ్ కానివ్వండి, క్లోజింగ్ కానివ్వండి, ఈ టైం అనేది కొంచెం తక్కువ రెడ్యూస్ అయిపోతుంది అండ్ మీరు ఫీల్ అవుతారు నా మొబైల్ ఫోన్ అనేది స్పీడ్ అయ్యింది అని చెప్పేసి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్స్టాలింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ లైక్ గూగుల్ క్రోమ్ నుంచి కానివ్వండి, ఇంకా వేరే వెబ్సైట్స్ నుంచి కొందరు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తారు. అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ లైక్ కొందరు లెజెండ్స్ ఏం చేస్తారంటే ఏపీకేస్ డౌన్లోడ్ చేస్తారు, మోడెడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుందా అంటే ఎస్, డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది. ఎట్లా అంటే మీరు ఏదైతే యాప్ని డౌన్లోడ్ చేస్తారు కదా, ఎప్పుడైతే డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్తో పాటు ఆ యాప్కి సంబంధించిన డేటానే కాకుండా వేరే డేటా కూడా లైక్ డిఫరెంట్ కొన్నిసార్లు మాల్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది, కొన్నిసార్లు వేరే అన్వాంటెడ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు డంప్ చేస్తూ ఉంటారు మీ మొబైల్ ఫోన్లోకి. కొన్నిసార్లు ఆ డంప్ చేసిన మెటీరియల్ మీ డేటాని లీక్ చేస్తుంది, కొన్నిసార్లు ఏం చేయకుండా అట్లే స్టోరేజ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో స్టోరేజ్ కన్జ్యూమ్ అవుతుంది అంటే ఇండైరెక్ట్గా మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో గైస్, వాట్ ఐ సజెస్ట్ యూ ఈజ్ దట్ మీరు ఎప్పుడైతే మొబైల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేస్తున్నారైతే, సో ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ నుంచి అండ్ యాపిల్ ఐఓఎస్లో యాప్ స్టోర్ నుంచి కొన్ని ట్రస్టెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో వాటి త్రూ మీరు అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయండి అండ్ బీ సేఫ్గా ఉండండి. సో గైస్, ఈ వీడియో ఇంతవరకు స్టాప్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్, బాయ్ బాయ్.